హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమూల్య వాసు లైఫ్. నేను మీకు ఈరోజు మష్రూమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపించేస్తున్నాను. దానికోసం అయితే నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మా పాపకి సపరేట్గా చేస్తున్నాను, ఎందుకంటే మనం కారం ఎక్కువ వేసుకుంటాం కదా. సో రెండు ఒకేసారిగా సైమల్టేనియస్గా చేస్తున్నానండి. సో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు నేను బాస్మతి రైస్ని ఒక 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుంటానండి. ఇట్లా వాష్ చేసేసుకున్న తర్వాత నేనైతే 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే జస్ట్ నానబెట్టడానికి పోసాను, ఎందుకంటే మళ్ళీ వస్తుంది కదా కూరలో, అందుకని వాష్ చేసేసుకునేసి నానబెట్టిన బియ్యంలో వేస్తానండి. సో నేను కొంచెం తీసుకున్నాను. ఎక్కువ పుదీనా వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది బిర్యానీలో. ఇట్లా కట్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది వస్తుందండి, అందుకని నేను కట్ చేస్తాను. అందరు మామూలుగా అయితే వేసేస్తారు కదా. ఇట్లా కలుపుతున్నాను. అండ్ నేను చేసుకున్న బిర్యానీ మసాలా అయితే నేను వేస్తానండి. నేను బయట అయితే పర్చేస్ చేయను. వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుందండి, అందుకని నేను చేసుకున్న బిర్యానీ మసాలా అయితే వేస్తాను. కొబ్బరి పాలు అనేది చేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుందండి బిర్యానీకి. నేనైతే ఎప్పుడు కొబ్బరి పాలు వేసే చేస్తాను. ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను. నేను కొంచెమే వేస్తానండి, ఎక్కువ వేస్తే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. తీసుకుంటున్నాను మొత్తం తీసేసుకొని, కొంచెం వాటర్ ఇట్లా పోసుకుంటాను. ఇట్లా మొత్తం తీసేసుకున్నాక నేనేం చేస్తానంటే ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ పట్టుకొస్తుంటాయి కదా. సో ఒకటి దీనికి సపరేట్గా పెట్టేసుకుంటాను. సో నేను ఎప్పుడు అదే వాడుకుంటూ ఉంటాను అన్నమాట. దీంట్లో అయితే మనకి ఈజీగా వడకట్టేసుకోవచ్చండి మనము. నేను ఎక్కువ కొబ్బరి పాలు అయితే వేయనండి, అడుగంటేస్తుందని నేను కొంచెమే చేసుకుంటున్నాను. ఇట్లా 1 ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నానండి. బాగుంది. మష్రూమ్స్ ఇలా ఒక్కొక్కటి 1 బై 1 వాష్ చేసుకుంటానండి. నీట్గా వాష్ చేసుకునేసి హాట్ వాటర్లో వేసుకుంటాను. మళ్ళీ ఇట్లా 1ని 4గా చేసుకుంటాను అనమాట. ఇంకే కోసేసుకోండి. ఇవి మేము అయితే కాయలు దొరుకుతాయి కదండి, కాయలు తెచ్చేసుకొనేసి ఇట్లా ఓల్ చేసుకొని జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకునేసి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటామండి. అవసరం ఇలా కోసుకుంటాం. నెయ్యి వేస్తాం, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం. బిర్యానీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. నెక్స్ట్ వచ్చి బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఒక 2 వేసుకుంటే బాగుంటుంది. సో 2 వేసాను. నేనైతే బిర్యానీ మసాలా వేస్తున్నానండి, ఆయిల్లో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుందని. కొంచెం ఇట్లా మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ చిల్లీ వేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. నేను ఓన్లీ ఫుడ్ వరకే వాడతానండి, ఇంకా దేనికి వాడను.
ఈ చిల్లీస్ అన్నీ వేసాక కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యి ఉడుకుతుంటే చాలా స్మెల్ చాలా బాగుందండి, అసలుకి కమ్మగా ఉంది. ఇప్పుడు ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ అనేది సన్నగా పొడుగ్గా కోసుకుంటే బిర్యానీకి అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుందని చెప్పి నేను ఉప్పు వేస్తున్నానండి. నేనైతే ఎప్పుడు క్రిస్టల్ సాల్టే ప్రిఫర్ చేస్తానండి మోస్ట్ ప్రాబబ్లీ. సో నేను ఇప్పుడు పింక్ సాల్ట్ అయితే వాడుతున్నాను. బాగుందండి, హెల్త్కి మంచిదన్నారు. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్న పక్కన పెట్టాలండి. కొంతసేపు బాగా ఉడికేదాకా ఉంచాలి. నెక్స్ట్ అయితే నేను క్యారెట్స్ కోసుకున్నాను అండి. నేను అన్నీ ఒకేసారి కోసుకోను, వంట జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు కోసుకుంటుంటాను. సో నెక్స్ట్ టమాటో కూడా ఇట్లా కోసుకోవాలండి. చాలా సన్నగా కోసుకుంటే మీకు త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. బిర్యానీ కదా, అందుకని మనము ఒక 2 స్పూన్స్ దాకా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. సో అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా ఉడికించుకోండి. నెక్స్ట్ నేను సరిపోయే కారం వేసానండి. నాది చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ దాకా వేసాను. అండ్ పసుపు కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి, ఇది మష్రూమ్స్ కదా, అందుకని నేను ఒక స్పూన్ దాకా పసుపు అయితే వేసానండి. సో బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత క్యారెట్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి, అవి క్యారెట్స్ వేసేసానండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసేసుకోండి. క్యారెట్స్ వేసిన తర్వాత అవి కూడా కొంచెం ఉడకాలి. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గ్రీన్ పీస్ అనేవి ఆయిల్లో అయితే అస్సలు వేయద్దండి, ఎందుకంటే అవి ఒక రకమైన టేస్ట్ వస్తుంది, బాగా ఉడకవు, మెత్తగా కూడా ఉండవు. నెక్స్ట్ టమాటోస్ అయితే వేసేసామండి. నెక్స్ట్ ఇది టమాటోస్ అయితే బాగా మిక్స్ చేసేసుకొనేసి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి. టమాటోస్ బాగా మగ్గితే బాగా గుజ్జుగా వస్తుంది కదా, అప్పుడే బాగుంటుంది. సో మీరు టమాటోస్కి మాత్రం కొంచెం టైం ఇవ్వండి. ఇట్లా మూత పెట్టేసుకొనేసి బాగా ఉడికేదాకా ఉంచేసేయండి. అండ్ బాగా ఉడికితే మీకు కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అప్పుడు వరకు మనం ఉడికించుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు, అడుగు అంటకుండా, లేకపోతే మనకి అడుగు అంటేస్తుంది. సో బాగా టమాటోలు అయితే బాగా ఉడికిపోయాయండి. నెక్స్ట్ మనం వేయాల్సింది మష్రూమ్స్. సో మష్రూమ్స్ కూడా వేసేసి ఇట్లా అంతా కర్రీ అంతా దానికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. అండ్ మిక్స్ చేసుకొని మష్రూమ్స్ అయితే కొంచెం త్వరగానే ఉడికిపోతాయండి. సో మనము కొంతసేపు అట్లా బాగా ఉడికించాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అయితే వేసానండి. అది బిర్యానీస్కి అంతా మనకి అట్లా మసాలాకి కావాలి కదా. సో ఇప్పుడు అంతా బాగా ఉడికిపోయాక మీరు చూసారా కొంచెం కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. సో అట్లా వస్తుంటే మీకు కర్రీ అనేది బాగా ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకా జస్ట్ ఏముంది, నెక్స్ట్ రైస్ వేసేసుకోవడమే. సో ఆల్రెడీ నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసాను కదండి, ఇంకో 1/2 గ్లాస్ కొబ్బరి పాలు పోసాను. నేను చెప్పాను కదా నేనైతే కొబ్బరి పాలు కొంచెమే వాడతాను, ఎందుకంటే అడుగు అంటేస్తుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్ అనేది డ్రైన్ చేసేసి ఓన్లీ రైస్ వరకే వేస్తాను. సో రైస్ వేసిన తర్వాత కొంచెం నేను దాన్ని కర్రీ మిక్స్ అయ్యేలాగా కలుపుతానన్నమాట. సో రైస్లో వాటర్ మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కొంచెం ఫాస్ట్గా కనుక మిక్స్ చేశారంటే, అది ఆల్రెడీ నానిపెట్టిన రైస్ కదండి, అది కొంచెం విరిగిపోతుంది. సో కొంచెం సున్నితంగా అట్లా పైనలాగే అట్లాగే నేను ఎట్లా చూపిస్తున్నానో అలాగే మిక్స్ చేసుకోండి, లేదంటే మీకు రైస్ అనేది విరిగిపోతుంది. సో నీట్గా ఇట్లా కర్రీ అంతా రైస్కి పట్టే విధంగా ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ నేను రైస్లో ఉన్న వాటర్ పక్కన పెట్టాం కదండి, ఆ వాటర్ అయితే నేను పోస్తున్నాను. 1 గ్లాస్ కదా నేను రైస్ తీసుకుంది, 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసానండి. బాస్మతి రైస్ కాబట్టి, అదే నార్మల్ రైస్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోండి. అండ్ మనం టేస్ట్ చూసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, ఎందుకంటే రైస్కి పట్టాలి కదా, అందుకని సాల్ట్ అనేది కొంచెం లిటిల్ బిట్
ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, మీకు టేస్ట్ తగినంతగా. అండ్ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అయితే ఇప్పుడు వేసేద్దామండి. ఎందుకంటే వాటర్లోనే వేయాలి. గ్రీన్ పీసు బాగా ఉడకాలంటే ఇలా వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. తర్వాత మూత అయితే పెట్టేసేయండి, విజిల్ పెట్టుకోండి. అండ్ మనకి 3 విజిల్స్ అయితే కంపల్సరీ వస్తే బాగా ఉడుకుతుందండి రైస్ అని. త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి. తర్వాత కొంతసేపు అట్లా ఉంచేసిన తర్వాత ఓపెన్ చేసాము. సో ఇట్లా వచ్చిందండి మా మష్రూమ్ బిర్యానీ. సో మనం అంత తక్కువ కొబ్బరి వాళ్ళు పోసినా చూడండి లైట్గా అయితే మారింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా ఈజీ మష్రూమ్ బిర్యానీ చేసుకోవడము. అంటే మనం మష్రూమ్ బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్య వాసు డైరీస్.